నమస్తే. ఈ వీడియో చూసే ముందు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. చక్కగా ప్రొటెక్షన్ కోసం, రిలేషన్‌షిప్ కోసం, మనీ కోసం, అలాగే ఒక క్రిస్టల్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలో మనం హెల్త్‌కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. జనరల్‌గా ఎవరికైనా హెల్త్ బాలేదు అని అనుకుంటే, ఈ రోజుల్లో అందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్ అనగానే ఎక్కువ బాధపడేది, ఎక్కువ ఇబ్బంది పడేది మైగ్రేన్ కానివ్వండి, సైనస్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, లేకపోతే ఇయర్ పెయిన్స్, ఇలా మనకి ఈఎన్టీ సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి క్రిస్టల్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఎమెథిస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎమెథిస్ట్ మన హయ్యర్ చక్రాస్ని, అంటే జనరల్గా పర్పుల్ కలర్స్ కానీ వైలెట్ కలర్స్ కానీ మనకి హయ్యర్ చక్రాకి సంబంధించిన కలర్స్ అన్నమాట. సో మన హయ్యర్ చక్రాస్ని కామ్ చేసి, బ్యాలెన్స్ చేసి, ఎన్హాన్స్ చేసి, అంతేకాకుండా ఎవరికైతే ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్తో ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాని నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. మీరు జస్ట్ ఎమెథిస్ట్ మెడిటేట్ చేస్తేనే చేసిన తర్వాత రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. అలాగే మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటే కనుక గ్రీన్ కలర్ క్రిస్టల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. గ్రీన్ ఎవెన్స్ట్రీన్ కానివ్వండి, లేకపోతే మనకి గ్రీన్ జేడ్ కానివ్వండి, అలాగే మనకి క్రైసోప్రేస్ కానివ్వండి, మెలకైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అలాగే పింక్ కలర్ క్రిస్టల్స్ కూడా, రోజ్ క్వార్ట్జ్ కానివ్వండి, రోడోనైట్, రోడోక్రోసైట్, మ్యాంగో కలిసైట్ కానివ్వండి, పింక్ కలిసైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పింక్ కలర్లో ఉండే క్రిస్టల్స్ అనమాట. హార్ట్కి సంబంధించి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ కలర్లో ఉండే క్రిస్టల్స్ కానివ్వండి, పింక్ కలర్లో ఉండే క్రిస్టల్స్ కానివ్వండి యూస్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఎవరికైనా థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటే మీరు బ్లూ కలర్ క్రిస్టల్స్, సోడలైట్ కానివ్వండి, లేకపోతే ల్యాపిస్ కానివ్వండి, ల్యాపిస్ లజూరీ కానివ్వండి, టాంజనైట్ కానివ్వండి. యాక్చువల్గా టాంజనైట్ జెమ్ స్టోన్ అనమాట. చాలా రేర్గా దొరికే స్టోను. మనకి ఆఫ్రికా కంట్రీలో మాత్రమే ప్రపంచం మొత్తానికి ఒక ఆఫ్రికా కంట్రీలో మాత్రమే మనకి టాంజనైట్ అనేది దొరుకుతుంది. ఇంకెక్కడ కూడా టాంజనైట్ అనేది అవైలబుల్ ఉండదు. అంటే ఆ మైనింగ్స్ ఓన్లీ ఆఫ్రికా, కిలిమంజారోలో అండ్ మనకి టాంజానియాలో మాత్రమే టాంజనైట్ అవైలబుల్ ఉంటుంది వరల్డ్లో. ఇంకెక్కడ కూడా మనకి టాంజనైట్ మైనింగ్స్ అనేవి అవైలబుల్ లేవు. కాబట్టి టాంజనైట్ కానివ్వండి, సోడాలైట్ కానివ్వండి, ల్యాపిస్ లజూలీ కానివ్వండి, అలాగే మనకి బ్లూ కలర్ క్రిస్టల్స్, అదర్ క్రిస్టల్స్ ఏమన్నా ఉంటే కనుక, అంటే బ్లూ లేస్ అగేట్ కానివ్వండి, అమెజోనైట్ కానివ్వండి, ఆక్వామెరైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి థ్రోట్కి సంబంధించి, థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్స్లో వీక్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే సరిగ్గా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏదైతే చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటామో, లేకపోతే ఇంటర్వ్యూని ఫేస్ చేయలేము, నలుగురితో సరిగ్గా ఓపెన్ అప్ అయి మాట్లాడలేము, లేకపోతే తెలిసిన నిజాన్ని చాలా ఓపెన్గా, కరేజియస్గా మాట్లాడాలి, ట్రూత్ఫుల్గా మాట్లాడాలి, కానీ దానికి ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఈ క్రిస్టల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, దాని తర్వాత మనకి ఎల్లో కలర్ క్రిస్టల్స్ వచ్చేసి మనకి మణిపూరక చక్రాకి సంబంధించి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. యాంబర్ కానివ్వండి, సిట్రిన్ కానివ్వండి, ఎల్లో కలిసైట్ కానివ్వండి, హనీ కెలసైట్ కానివ్వండి, ఈ క్రిస్టల్స్, ఎల్లో కలర్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్టొమక్ ఇష్యూస్ కానివ్వండి, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్లో కలర్ క్రిస్టల్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. క్రిస్టల్స్ యూస్ చేయడమే కాకుండా ఎలా ప్రాసెస్ చేయాలో నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే మీరు క్రిస్టల్స్ని యూస్ చేయండి. ఇకపోతే మనకి బ్రౌన్ కలర్ క్రిస్టల్స్ చూస్తే కనుక ఎవరైతే మూలాధార చక్రాకి సంబంధించిన బాధలు అనుభవిస్తున్నారో, అంటే స్పైనల్ ఇష్యూస్, L4, L5 ఇష్యూస్ కానివ్వండి, బ్యాక్ బోన్ ఇష్యూస్, అంటే స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెడ్ రిటర్న్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఒక జీవితం అంటే నడవడానికంటే జీవితంలో ప్రయాణించడానికి ప్రయాణం అంటే ఇట్స్ నాట్ ట్రావెల్. జీవితంలో ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ప్రతిరోజు ప్రతి సెకండ్ కొంచెం మందికి చాలా భయంగా ఉంటుందన్నమాట. సో అలా భయంగా బతికే వాళ్ళకి కానివ్వండి, స్పైనల్ ఇష్యూస్ కానివ్వండి, లోయర్ బాడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి,
కాళ్ళల్లో ప్రాబ్లం ఉంది, నడవడానికి ఇబ్బంది పడుతున్నాం, మరీ ముఖ్యంగా స్పైన్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు మూలాధార చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ క్రిస్టల్స్ కానివ్వండి, బ్రౌన్ కలర్ క్రిస్టల్స్ కానివ్వండి, డార్క్ మెజెంటా అంటే గార్నెట్, బ్లాక్ టోర్మిలిన్, బ్లాక్ అబ్స్టీడియన్, స్మోకీ క్వార్ట్జ్, టైగర్ ఐ ఇలాంటి క్రిస్టల్స్ మీరు వాడుకోవచ్చు. ఇకపోతే రెడ్ కలర్ క్రిస్టల్స్ కూడా మనకి మూలాధార చక్రాకి సంబంధించినవే. రెడ్ కలర్లో ఉండే క్రిస్టల్స్ మనకి రెడ్ జాస్పర్ ఉంది, కార్నిలియన్ ఉంది, ఇంకా బ్యూటిఫుల్ క్రిస్టల్స్ చాలా ఉన్నాయి మనకి. గార్నెట్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా మూలాధారకి చక్రాకి సంబంధించి. అంటే లోయర్ చక్రాకి సంబంధించి రెడ్ కలర్ క్రిస్టల్స్, బ్లాక్ కలర్ క్రిస్టల్స్, అలాగే బ్రౌన్ కలర్ క్రిస్టల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇకపోతే మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, థైరాయిడ్, పీసీఓడి సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళకి కానివ్వండి, కార్నీలియన్ కానివ్వండి, మూన్ స్టోన్ కానివ్వండి, సన్ స్టోన్ కానివ్వండి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నాం, లైఫ్లో క్రియేటివ్గా ఉండాలనుకున్న, న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నాం, స్టార్ట్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఈ క్రిస్టల్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మనకి చాలా రకరకాల ప్రాబ్లమ్స్కి, చాలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి అంటే ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి మైండ్లోంచి, హార్ట్లోంచి. మా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెల్ బాడీలో ఉన్నవి క్లెన్స్ అవ్వాలి, దానికి ఏదన్నా ఒక మంచి క్రిస్టల్ ఉంది అని అనుకుంటే కార్నీలియన్ బాగా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ స్టోన్ చాలా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా బ్లడ్ స్టోన్ కూడా మన బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్నిటినీ కూడా క్లెన్స్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు, మేము చాలా రకాల క్రిస్టల్స్ అనేవి మీరు చెప్తున్నారు కదా, ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి. మనకి క్రిస్టల్స్ని యూస్ చేసుకోవడానికి అంటే మనకు మంచి జరగడానికి యూస్ చేసుకునే ప్రక్రియలో భాగంగా మనం చాలా మెథడ్స్ యూస్ చేసుకోవచ్చు. 1 మెడిటేషన్ చేయొచ్చు, 2 స్విచ్ బోర్డ్ థెరపీ చేయొచ్చు, 3 హైడ్రోథెరపీ చేయొచ్చు. బాడీ మీద ప్లేస్ చేసుకుని మనం విజువలైజ్ చేస్తూ ఆ ప్రాబ్లం ఈ రోజు నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక విజువలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో చాలా రకాలుగా మనం క్రిస్టల్స్ అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. డిస్టెన్స్ హీలింగ్లో కూడా క్రిస్టల్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బట్ ఏదో మీరు 1 రోజు 2 రోజులు చేసి మానేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, మీరు కొనుక్కున్న దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ కోసం నన్ను నేను కాపాడుకోవడానికి, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నా ఇంటి పరిసరాలు హెల్తీగా ఉంచుకోవడానికి యూస్ చేసుకుంటాను అంటే మీరు ఖచ్చితంగా అన్డౌటెడ్లీ యూస్ చేసుకోవచ్చు. బట్ ఏదో చూసి 2-3 రోజులు ప్రాసెస్ చేసి వదిలేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.